హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈరోజు వచ్చేసి నేను 38 సైజ్ వారి బ్లౌజులు అనమాట, లైనింగ్ బ్లౌజులు 4 బ్లౌజులు ఒకేసారి కటింగ్ అయితే చేసి మీకు క్లియర్గా అయితే వీడియోలో చూపించేస్తాను. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ముందుగా మాదొక రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి, మొత్తం 4 లైనింగ్స్ అన్నీ కూడా నేను షింక్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే 4 లైనింగ్స్ ఒకరివే అయినప్పటికీ ఈ లైనింగ్ క్లాత్లు అనేది ఒకటి మీటర్ క్లాత్ ఇచ్చారు, ఒకటి 80 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఒకటి 90 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇలా ఇచ్చారు కాబట్టి వీటన్నింటిని చెక్ చేసుకోవాలన్నమాట, బ్లౌజ్కు సరిపడా కరెక్ట్గా సరిపోతుందో లేదో. అందుకని నేను ముందుగా ఈ బ్లౌజ్ అయితే చెక్ చేస్తాను. ఇది వచ్చేసి 80 సెంటీమీటర్ల క్లాత్ అనమాట, లైనింగ్ సరిపోతుంది, కరెక్ట్గానే ఉంది. కానీ ఇది వచ్చేసి 90 సెంటీమీటర్ క్లాత్ ఉంది, కొంచెం పెద్దదిగా ఉంది కదా, అందుకోసం వచ్చేసి పెద్దగా ఉన్న క్లాత్ అంతా కూడా నేను ముందుగా ఇలా తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని ఇది వచ్చేసి గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేసి మీటర్ క్లాత్గా ఉంది. ఈ క్లాత్ను కూడా అన్ని 4 మడతలుగా వేసుకొని ముందుగా హ్యాండ్స్ కోసం అయితే కనుక ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే నేను ఫోల్డింగ్స్ వేస్తున్నానో ఇలాగే 4 లైనింగ్ క్లాత్లన్నీ కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. అంటే క్లోజ్లో ఉన్నవి నా వైపు ఉన్నాయి, నాకు ఓపెన్స్లో ఉన్నవి నాకు అవతల వైపుకు ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది చూడండి, ఈ విధంగా ఉందన్నమాట. వీటన్నిటిని కూడా క్లాత్ అంతా కూడా అడ్జస్ట్ ఎక్కడన్నా ఉన్నా కూడా ఇవన్నీ కూడా క్రాస్లన్నీ తీసేసుకోవాలి. ఇలా క్రాస్లన్నీ తీసుకున్న తర్వాత సమానంగా ఉండేయో లేదో చూసుకొని మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ బ్లౌజ్కున్న హ్యాండ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పొడవు కావాలన్నారు. దానికోసం వచ్చేసి ఇలా 1 ఇంచుకి వచ్చేసి నేను మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. 1/2 ఇంచ్ మనకు స్టిచెస్లోకి మార్కింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. మనకు షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదా, అక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా, చంక దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ అయితే చేసుకొని ఇలా స్కేల్తో లైన్ అయితే డ్రా అయితే చేసుకుంటూ ఉన్నాను. మీకు వీడియోలో చూస్తూ ఉన్నారు కదా, మీకు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేయకుండా హ్యాండ్ మార్కింగ్, హ్యాండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు 4 లైనింగ్ క్లాత్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు అలాగే 4 లైనింగ్ క్లాత్లు వచ్చేసి ఇప్పుడు బాడీ పార్ట్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం వచ్చేసి ముందుగా మన హ్యాండ్స్ కోసం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా 4 మడతల్లో, వీటన్నిటిని ఓపెన్ చేసి ఈ విధంగా, అంటే క్లోజ్లో ఉన్నవి నా వైపు, ఓపెన్స్లోని నాకు అవతల వైపుగా ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. మీకు చెప్పాను కదా 90 సెంటీమీటర్స్ క్లాత్, మీటర్ క్లాత్ ఉన్నాయనేసి, అందుకోసం వచ్చేసి ఇవి కూడా మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఇక్కడైతే కనుక నేను వేసి చూపిస్తూ ఉన్నాను. గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేసి మీటర్ క్లాత్, రెడ్ కలర్ది వచ్చేసి 90 సెంటీమీటర్స్ అయితే కనుక ఉందన్నమాట. అలాగే పర్పుల్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉంది, ఎల్లో కూడా 80 సెంటీమీటర్స్ అయితే ఉందన్నమాట. ఈ 80 సెంటీమీటర్ రెండు కూడా సమానంగా అన్నీ చెక్ చేసుకొని ఇలా అయితే ఫోల్డింగ్ అయితే వేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇప్పుడు 4 జాకెట్ పీసులను ఈ విధంగా ఫోల్డింగ్ వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇక్కడ కూడా ఎక్కడన్నా క్రాసులు అడ్జస్ట్ ఏమైనా ఉన్నా కూడా ఇవన్నీ కూడా సమానంగా తీసేసుకోవాలి. పీస్ అనేది మనకు ఎక్కడ కూడా హెచ్చు తగ్గు లేకుండా చూసుకోవాలన్నమాట. ఈ లైనింగ్స్ అన్నీ కూడా నేను ముందుగా షింక్ చేసి పెట్టేశాను అనమాట. వర్షం పడుతూ ఉండడంలో అవి ఆరతలకి తీసేసాను, అందుకే కొంచెం అక్కడక్కడ మడతలుగా కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా అయితే కనుక ఈ బ్లౌజ్ అంతా నడుము లూజ్ ఆధారంగా అయితే కనుక కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. దానికోసం వచ్చేసి జాకెట్ పొడవు దగ్గర ఒక 1/2 ఇంచ్ మనకు స్టిచెస్ కోసం వదులుకొని ఎగ్జాక్ట్ నడుము లూజ్ అదనమాట. టక్స్ కోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మన ఖర్చు కోసం వచ్చేసి 2 ఇంచెస్ అయితే కనుక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు, టోటల్ పొడవు అయితే చూసుకోవాలి. నడుము దగ్గర ఎక్కడైతే 1/2 ఇంచ్ మనం మార్జిన్ వేసుకున్నామో అక్కడి నుంచి పొడవు ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి వేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా, అంటే షోల్డర్ దగ్గర జాయింట్స్ కోసం ఎక్స్ట్రాగా ఉండేలాగా ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే చంక డౌన్ దగ్గర కూడా చూడండి, నడుము దగ్గర నుంచి ఎక్కడైతే నేను మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టానో ఆ విధంగా పెట్టుకొని మార్కింగ్ వేసుకొని స్కేల్తో అన్నీ కూడా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైన్స్ అన్నీ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క నెక్ చూసుకుందాం.
ముందుగా అయితే కనుక నడుం దగ్గర నుంచి బ్యాక్ నెక్ అనేది ఇలా చూసుకొని వీడియోలో చూపించిన విధంగా చూసుకొని పావించి ఎక్స్ట్రా అంటే పై వరకు వచ్చేలాగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ని మొత్తం కూడా ఇలా మొత్తం అంతా ఫోల్డింగ్ వేసుకొని నెక్ అంతా కూడా చెక్ చేసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. అంటే నెక్ మనకు లూజ్ ఎంత ఉంది, షోల్డర్లు ఎంత ఉంది, ఇవంతా కూడా ఆర్మ్ డౌన్ ఎంత ఉంది, ఇవంతా చెక్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్లు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. వీటన్నింటిని కలుపుతూ స్కేల్తో అయితే కనుక ఒక లైన్ అయితే డ్రా అయితే చేసుకుంటూ ఉన్నాను. చూడండి, మనకు స్టిచ్చెస్ కోసం పావించి అలాగే కరెక్ట్ మార్కింగ్ కోసం ఈ విధంగా అన్నీ కూడా మార్కింగ్ అంతా వేసుకొని స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చంక డౌన్ దగ్గర మూల ఉంటుంది కదా, అక్కడ 1.5 వరకు ఒక లైన్ అయితే మూలగా స్ట్రైట్గా ఇచ్చేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుతూ కరువు స్కేల్తో జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. టచ్ అయ్యేలాగా కరువు అయితే తీసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర చూడండి, బాక్స్ లాగా డ్రా చేసుకొని నెక్ మనకు కావాల్సిన షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. కానీ ఈ బ్లౌజులు వాళ్ళకి వచ్చేసి రౌండ్ నెక్కే సరిపోతుంది. అందుకు నేను రౌండే మార్కింగ్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ముందుగా అయితే నేను నెక్ అయితే కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. చూడండి, షోల్డర్ దగ్గర కూడా మనం కటింగ్ చేసుకున్నానికి ఒక మార్క్ ఉంది, స్టిచ్చెస్కు ఒక మార్క్ అయితే ఇచ్చేసాను అనమాట. ప్రతిదీ కూడా మనకు ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఒకటి ఉండాలి, మనకు స్టిచ్చెస్లోకి ఒక మార్కింగ్ అయితే ఉండాలన్నమాట. అన్నీ సమానంగా తీసుకుంటే స్టిచ్చెస్ చేసుకునేటప్పుడు మనకు తక్కువ రావడం ఎక్కువ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ప్రతిదీ మనం ఒక పావించి ఎక్స్ట్రాగా ఉండేలాగా మార్కింగ్ వేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ప్రతి కొలత కూడా చాలా బాగా వస్తుంది. ఈ బ్లౌజ్లో నేను ఎక్కడ కూడా టేప్ అనేది యూజ్ చేయకుండా కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఓన్లీ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కటింగ్లో నుంచి ఒక పీస్ అయితే తీసుకొని క్రాస్ కటింగ్ కోసం వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, బ్యాక్ పార్ట్ మొత్తం అంతా కూడా నేను క్రాస్గా వేసేసాను. అంటే మనకు ఆర్మ్ డౌన్ తీసిన దగ్గర నెక్ వచ్చేలాగా సైడ్స్ ఇవంతా కూడా వచ్చేలాగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా బ్యాక్ నెక్ అలాగే ఇవంతా కూడా పొడవు అయితే ఎంత ఉందో వెడల్పు ఎంత ఉందో సేమ్ మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అంతా ఇచ్చిన తర్వాత స్కేల్తో నెక్ దగ్గర మనకు బాక్స్ షేప్లో రావాలి కదా, ఇలా ఒక లైన్ అయితే ఇలా స్ట్రైట్గా అయితే ఇంకా డ్రా చేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ బ్లౌజ్ దగ్గర తీసుకొని మనకు షోల్డర్ దగ్గర జాయింట్ కోసం పావించి తీసుకున్నాం కదా, పావించి కూడా ఒక లైన్ వేసుకొని అక్కడి నుంచి అంటే కుట్లలకు సరిపడా వదిలేసి మిగతాది మనకు నెక్ లూజ్ వచ్చేసి చూసుకొని మార్జిన్ అయితే చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే క్రాస్ బెల్ట్ కంటే కిందికి వచ్చేసి అంటే క్రాస్ బెల్ట్ ఉన్న కాడ కంటే ఒక పావించి కింది వైపు మార్క్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి మనకు మిడిల్ టక్స్ సెంటర్ డాట్ ఉంటుంది కదా, ఆ టక్స్ దగ్గర కూడా నేను వీడియోలో చూపించిన విధంగా చూసుకొని మార్జిన్ అయితే చేసుకొని క్రాస్ బెల్ట్ దగ్గర మార్జిన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కొలత అంతా కూడా సరిపోతుందన్నమాట. వీటన్నింటిని కలిపి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదేవిధంగా మనకు చాలామంది చెప్తూ ఉంటారు, ఉక్సులు పెట్టుకున్న దగ్గర వచ్చేసి 3వ ఉక్స్ దగ్గర కానీ 4వ ఉక్స్ దగ్గర మనకు పట్టడం లేదు, కొంచెం టైట్ వస్తుంది అంటూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకు నడుం దగ్గర ఇక్కడ నేను ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇచ్చాను కదా, ఆ విధంగా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే అటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. దానికోసం ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఎక్కడ కూడా పీస్ అనేది జారనివ్వద్దండి. ఇప్పుడు నాకంటే అలవాటే కాబట్టి నేను ఇలా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. అదే కొత్త వాళ్ళు కటింగ్ చేసుకోవాలంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా ఇన్ని పీసులు కటింగ్ చేసుకున్నప్పుడు మధ్యలో ఒక పిన్ అనేది యాడ్ చేసుకోండి, మీకు క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా అయితే ఉంటుందన్నమాట. పీస్ ఎక్కడ కూడా మనకు హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ లైనింగ్ అంతా కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా, వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. దానికోసం వచ్చేసి ఈ లైనింగ్ క్లాతులన్నీ కూడా పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీసులు అన్నీ కూడా ఒక్కొక్కటి ఈ విధంగా అంటే డబల్ ఫోల్డింగ్ ఉంటే సరిపోతుందన్నమాట. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఈ విధంగా అన్నీ కూడా ఫోల్డింగ్స్ అన్నీ కూడా వేసుకోవాలి, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పీసులు ఎక్కడ కూడా జారనివ్వకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలన్నమాట. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను ఈ విధంగా. ఇలానే 4 పీసులు కూడా అదే విధంగా వేసుకుంటూ ఉన్నాను. చూసేసారు కదా, ఈ 4 పీసులన్నీ కూడా డబల్ ఫోల్డింగ్తో ఈ విధంగా వేసుకున్నాను. అంటే క్లోజ్లో ఉన్నది నా వైపు, ఓపెన్స్లో నాకు అవతల వైపు ఉండేలాగా చూసుకొని
ముందుగా కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్లు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా పెట్టేసి మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఎందుకు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా మనకు లైనింగ్ క్లాత్ కంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా క్లాత్ వదులుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇవి జారిపోయే క్లాతులు కదా, ఎప్పుడు కూడా ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోవాలి అని అంటే మనకు జాయిన్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఉండడానికి ఈ విధంగా ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్కు ఈ విధంగా సెట్ చేసేసాను అనమాట. బ్లౌజ్ మొత్తాన్ని కూడా ఇలా సెట్ చేసుకున్న దాన్ని కటింగ్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూసేసారు కదా 10 నిమిషాల్లో వచ్చేసి 4 బ్లౌజులు వచ్చేసి ఏ విధంగా కటింగ్ అయితే చేసుకున్నామో చాలా అంటే చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో మీ అభిప్రాయం తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకొని మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అన్నీ చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఈ పీస్లో వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ కోసం క్లాత్ అయితే తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా చాలా బ్లౌజులన్నీ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక్కొక్కటిగా అన్నీ ఏ దానికి సంబంధించిన లైనింగ్స్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్